పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. భారతదేశంలో, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నా ప్రేమైనటువంటి స్నేహితులు, మిత్రులు, సహోదర సహోదరులు, మరి వక్తలైన వారికి, నాయకులు, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులు, అలాగనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి కొద్దిగా మరలా కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు మరి రావడానికి దేవుడిచ్చినటువంటి అనుకూలత, అనుమతిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి కొంతకాలం క్రితము హితబోధ అనేటువంటి భాగాన్ని మరి కొన్ని పార్ట్లుగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ హితబోధలో ఈ దినము మరొక భాగాన్ని సత్యవేద గ్రంథములో నుంచి కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేద్దాం. దాని కొరకై, ఆ వాక్య ధ్యానం కొరకై మన మూలవచనాన్ని మరలా చదువుకుంటాం. చూడండి, సత్యవేద గ్రంథం బైబిల్ నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తాం. 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చూడు గలవారై తమ స్వకీయ దురాశకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. అలాగనే 2వ తెస్సలోనికే రాష్ట్ర 2వ పత్రిక 2వ పత్రిక తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మన వలన పొందిన బోధన ప్రకారము కాక, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ప్రార్థన చేసుకుందామండి. వాక్యాన్ని ధ్యానానికి సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, ప్రేమగల మా దేవానికి స్తోత్రం, వందనములు. దయా కనికరాన్ని బట్టి, కృపను బట్టి ప్రార్థిస్తున్నాం. చదువుకున్న ఈ లేఖనమును ఆధారం చేసుకుని ప్రభా, మరి వీక్షకులతో, వినుచున్న వారితో, వర్తకులందరితోనూ, వక్తలు ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, అలా వాక్య అనుభవం గలవారు ఉన్నారు. వారందరికంటే మరి అత్యల్పుడను నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మహిం పొందమని మీ దయగల స్థానికి నన్ను మూలం ఈ భాగాన్ని అప్పగించుకుంటూ అనేకులు క్షేమకరంగా ఈ వాక్య భాగం ఉండగలంటూ సహాయపడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరలా కొన్ని నెలల క్రితం హితబోధ అనే వాక్య భాగము ధ్యానం చేస్తూ వచ్చాము. దాదాపుగా 9 పార్ట్లుగా వాక్య భాగాన్ని ధ్యానిస్తూ వచ్చాం. 10వ పార్ట్గా లేక 10వ భాగముగా ఈ దినము హితబోధలో మరొక సైడ్ హెడ్డింగ్ ఏంటంటే, అక్రమమైన బోధ నుండి మనం ఎట్లు కాపాడబడాలి, ఆ బోధను మనం ఎలా గుర్తుపట్టాలి, ఆ బోధలో మనం కనుక నిలిచి ఉన్న వారమైతే మనకు సంభవించే ప్రమాదం ఏంటి, ఈ మాటలను గురించి మనము ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. మరొక పర్యాయము యేసుక్రీస్తు నామంలో వీక్షకులకు, వక్తలందరికీ మీ అందరికంటే నేను ఎంతో కనిష్ఠుడను. ప్రభుత్వ కృపను బట్టి, అనుకూలతను బట్టి ఈ వీడియోను చేయడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అనేకులు
మరి ఈ విషయంలో మీరు ఏదైనా బోధ వర్తమానము చెప్పి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి అని 2 తెలుగు రాష్ట్రాలే కాక నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అనేకుల సహోదరులు ఫోన్ కాల్స్ని బట్టి ప్రార్థన పూర్వకంగా ప్రవచన అనుకూలతను బట్టి మరలా ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తుంటున్నాము. ఈ వాక్యము మీ అందరికీ ఆత్మీయమైన క్షేమాభివృద్ధికరంగా ఉంటుందని ప్రార్థన పూర్వకంగా ఈ మాటలను మీ గమనంలోకి తీసుకొస్తుండగా చదివి విని వీక్షించి సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. ఎందుకు పౌలు తెస్సలోనిక అనే ఈ సంఘానికి దేవుడు పౌలు గారి ద్వారా రాయిస్తున్న మాటలలో ఉన్న సత్యాన్ని మనం పరిశీలిస్తాం. ఒకవేళ తెస్సలోనిక వారికి మాత్రమేనా, లేక నీకు నాకు కూడా ఈ వాక్య భాగం వర్తిస్తుందా అనేటువంటి విధానంలో దేవుని వాక్యాన్ని సద్భావంతో మనము వీక్షించి విని సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అక్రమమైన వారి యొద్ద నుండి తొలగిపోవుడు అంటున్నాడు. దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. లేఖనమును పరిశీలించగలిగినట్లయితే అపోస్తల బోధ కాక వేరువేరు బోధనా విధానములను, బోధలను మొదటి శతాబ్దంలో చాలా ప్రబలినటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. మొదటి శతాబ్దంలోనే ఇలాంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధనా విధానం, బోధకులు, అపోస్తలకు వ్యతిరేకమైనటువంటి బోధకులు, బోధన విధానములు మొదటి శతాబ్దంలోనే ప్రబలి ఉన్నట్లుగా సత్యవేద గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. అయితే క్రీస్తు శకము 2019వ సంవత్సరం నాటికి ఈ బోధలు ఎంతగా అక్రమంగా ప్రబలింటాయో విఘ్నులు, వక్తలైన వారికి, వీక్షకులకు నేను చెప్పనవసరం లేదనుకుంటున్నాను. ఈ విషయం అందరికీ విదితమే. అవి ఎన్ని విధాలుగా ప్రబలాయో, ఎట్లు ప్రబలి ఉంటావో మనందరము ఎరిగినటువంటి వారమే. కాబట్టి మొట్టమొదటిగా గమనించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా మనందరి మీద ఉంది. ఇది నాకు అనవసరంలే, ఎలా ఉంటే ఏముంది, వారి చేతిలో కూడా బైబిలే ఉంది, వారు చెప్పేది కూడా యేసుక్రీస్తు గురించే, వారి బోధ కూడా కరెక్టే అనుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో సత్యాన్ని మార్గము నుండి తొలగిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సాతానుడు ఆత్మీయమైనటువంటి విషయంలో ఎదుగుతున్నట్టు వారిని ఈ బోధన విధానం ద్వారా, కలిపి జరిపిన బోధనల ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో ప్రమాదము, నష్టమును ఎదుర్కోవటమే కాక రుచి చూసి ఆత్మీయమైనటువంటి క్రీస్తు సరళతలోంచి తొలగిపోయినటువంటి విశ్వాస జీవితాలు కోకొల్లలుగా మనం ఈ దినాల్లో గమనించగలుగుతున్నాం. అలాంటి పరిస్థితిలో నీ జీవితం ఉండకూడదని ప్రేమైనటువంటి వీక్షకుడా, సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఉండకూడదని, ఇలాంటి అక్రమమైనటువంటి బోధన విధానం నుంచి, క్రీస్తు సరళతలో నుంచి తొలగిపోకుండా నిన్ను నీవు ఎలా కాపాడుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభు పేరట ప్రేరేపించబడి ప్రార్థన పూర్వకంగా ఈ వీడియోని మరి మీ గమనంలోకి తీసుకొస్తుంటున్నాం. ఈ విధానంలో చూస్తే క్రీస్తు శకము 13వ శతాబ్దము నుండి దాదాపుగా 15వ శతాబ్దం వరకు
మరలా గమనించండి, క్రీస్తు పూర్వ శకము 13వ శతాబ్దం నుండి క్రీస్తు శకము 15వ శతాబ్దం వరకు ఆ కాలములలో పోపు గారి బైబిల్ వర్తమానములు లేక బోధనా విధానములు ఎంతగానో అక్రమంగా సత్యానికి వ్యతిరేకంగా మార్చబడినటువంటి బోధనా విధానములు మనందరికీ విదితమే. ఉదాహరణగా చూస్తే పాపక్షమాపణ పత్రములు విక్రయిస్తూ వచ్చారు. 13వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు ప్రభువారు పాపక్షమాపణ పత్రములను విక్రయిస్తూ వచ్చారు. ఆనాటి క్రైస్తవ ప్రజలు చేసిన తప్పిదములను పాపములను బట్టి ఈ పాపక్షమాపణ పత్రం 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలకు పాపక్షమాపణ పత్రాన్ని విక్రయిస్తూ వచ్చారు, కొన్నారు. వారు పాపములు క్షమించబడతాయేమని నమ్మినట్టు అక్రమైనటువంటి బోధలకు ఆకర్షించబడి వారి జీవితాలను ఎంతలో ప్రమాదానికి గురి చేసుకున్న వారు 15వ శతాబ్దం వరకు ఎంతోమంది ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారిని క్రీస్తు సరళత నుంచి, సత్యవాక్యము నుండి, హితబోధ నుండి అక్రమైన బోధ వైపు మళ్ళించినటువంటి దినములు ఆ దినములు. ఇలాగన ఒక తప్పునకు ఒక రేటు పాపక్షమాపణ పత్రములు అమ్మేవారు. ఎందుకనగా నరకము పరలోకము కాక పార్గటర్ అనేటువంటి మరొక ప్రదేశం ఉంది. కాబట్టి అలా తప్పించుకునే అవకాశం ఉంది కనుక ఈ పాపక్షమాపణ పత్రములు మీరు కొనాల్సిందని నిర్బంధిస్తూ వచ్చారు. బలవంతంగా వారి చేత, పేద ప్రజల చేత కొనిపించారు. లేదంటే మీకు పాపక్షమాపణనే లేదు, ఇవి కొనాల్సిందే అని వారిని బలవంతం చేసినటువంటి దినములవి. అనేక స్థలములలో పార్గటర్ అనే స్థలంలో చనిపోయిన మీ పితరులు ఉంటారు, పరలోకం వెళ్ళాలి అంటే ఈ పాపక్షమాపణ పత్రములు తప్పకుండా కొనాలి అని తప్పుడు బోధన ప్రారంభించబడినటువంటి దినములవి. పరలోకం చేరాలంటే పాపక్షమాపణ పత్రముల ద్వారా మీరు కొంటేనే మీరు పరలోకాన్ని చేరుతారని ఆనాటి క్రైస్తవ సభ్య సమాజమును క్రీస్తు సరళత నుంచి, దైవ ప్రత్యక్షత నుండి, సత్య మార్గము నుండి వారిని కలిపి చెరిపి అక్రమమైనటువంటి మార్గాల వైపు, అక్రమమైనటువంటి సిద్ధాంతాల వైపు, అక్రమమైనటువంటి బోధన వైపు ఆనాటి క్రైస్తవ సభ్య సమాజాన్ని మళ్ళించినటువంటి వారుగా ఈనాటి క్రైస్తవ సమాజం అందరికీ విదితమే. పోపు ఆనాటి దినములలో అయితే క్రీస్తు శకము ఆనాటి పోపు దినములలో క్రీస్తు శకము 15వ శతాబ్దము కాలములో యూరప్లో దేవుడు ఒక మహావక్తను జన్మింపచేస్తూ వచ్చాడు. సత్యాన్ని అవలంబించాలి, వాక్యానుసరమైన జీవితం జీవించాలి, తప్పుడు బోధన వైపు మళ్ళకూడదు. దేవుడే ప్రతి వ్యక్తికి పాపక్షమాపణ కలిగిస్తాడు. ఈ పాపక్షమాపణ పత్రాలు కొననవసరం లేదు, ఈ ప్రోపు వారి మాట విననవసరం లేదని దేవాది దేవుడు 15వ శతాబ్దంలో యూరప్లో
ఒక మహావక్తని జన్మింపచేశాడు. ఆయన మరెవరో కాదండి, మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారి బోధన విధానం, జీవిత విధానం, క్రైస్తవ జీవితం, సత్యము ప్రకటించే విధానం ఈనాటి సభ్య సమాజం అందరికీ, మనందరికీ విదితమే. కాబట్టి మనకు లూథరన్ మిషన్ అనే ఒక సంస్థ కూడా మార్టిన్ లూథర్ గారిని బట్టే వెలికిలోకి వచ్చిందని నా అభిప్రాయం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ దైవజనుడు మార్టిన్ లూథర్ గారే దేవుడి లోకంలో జన్మింపక చేయకపోయి ఉండింటే బహుశా ఈనాటి వరకు కూడా అలాంటి పాపక్షమాపణ పత్రములను వారు విక్రయించేవారేమో, మనం కూడా కొనవలసిన వారమై ఉండేదేమో. అయితే ఆ ప్రమాదం నుంచి దేవుడు క్రైస్తవాన్ని కాపాడడానికే మార్టిన్ లూథర్ గారిని జన్మింపచేస్తూ వచ్చాడు. తన మహిమ కొరకు దేవుడు మార్టిన్ లూథర్ గారిని యూరప్లో జన్మింపజేస్తున్నటువంటి విధానము మనందరికి విదితమే. దాదాపుగా 95 విధములుగా లేక 95 విధానాలుగా లేక 95 హితవాక్యములను వ్రాసి ఆనాటి సమాజానికి తెలియపరిచినాడు మార్టిన్ లూథర్ గారు. సత్యదేవుని యొక్క ప్రత్యక్షతలను గురించి ఆనాటి దేవాలయముల మీద, క్రైస్తవ దేవాలయముల మీద, ఆయా స్థలాలలో మార్టిన్ లూథర్ గారు సత్యవేద గ్రంథాన్ని పరిశీలించి సత్యము యొక్క విధానం ఎలాంటిదో ఆయన ప్రకటించి ఆ పత్రాలను అనేక ప్రదేశాలలో మరి అంటించినటువంటి పోస్టర్లు ప్రజలందరూ పరిశీలిస్తూ వచ్చారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలించగలిగితే, ఎఫెసీ పత్రిక సత్యవేద గ్రంథం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, నాలుగో వచనంలో రాయబడింది, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట నిర్దోషులం పరిశుద్ధులను నిర్దోషమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనను ఏర్పరచుకొనెను. ఈ వాక్యము మార్టిన్ లూథర్ గారికి తారసపడింది తన జీవితంలో. అదేమిటి? మరి ప్రభువారు ప్రజలని ఇలా మభ్య పెడుతున్నారు, అక్రమంగా తప్పు బోధలు చేస్తున్నారు, పాపక్షమాపణ పత్రం ద్వారానే విమోచించబడతారని ప్రకటిస్తున్నారు ఏంటి? వాక్యం ఎలా ఉంది ఏంటి? అది యేసుక్రీస్తు వలన విమోచన పాపక్షమాపణని జగత్పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పరిచాడని దైవజనుడు మార్టిన్ లూథర్ గారు గ్రహించగలుగుతూ వచ్చారు. మాత్రమే కాదు, రెండవదిగా చూస్తే రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఏ పాపక్షమాపణ పత్రాన్ని కొనవలసిన అవసరత లేదని ఆనాటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి మార్టిన్ లూథర్ గారు దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ వచ్చారు. ఇది రెండవదిగా చూస్తున్నాం. పాపక్షమాపణ పత్రం కొననవసరం లేదు, దుర్బోధన వైపు తిరగనవసరం లేదు, అక్రమంగా జీవించనవసరం లేదు, అక్రమం వైపు మళ్లింపబడనవసరం లేదని మార్టిన్ లూథర్ గారు గ్రహించుతూ వచ్చాడు. తన బోధన విధానంలో, తన పరిశీలనలో
అందుకే చెప్తున్నాడు, కాబట్టి నమ్మున వారు యేసుక్రీస్తుని దేవుడిగా రక్షకుడిగా ఎవరైతే నమ్ముతారో వారందరూ ఆయన కృప చేతనే యేసుక్రీస్తునందుల విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారనే సత్యము మార్టిన్ లూథర్ గారు ఆ దినాలలో నమ్మాడు. కాబట్టి ఇది నిజమైన బోధ, ఇది హిత బోధ, ఇది సత్య సంబంధమైన బోధ గ్రహించాడు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు, అక్రమమైన బోధ వైపు మళ్ళిస్తున్నారని దేవుడు మార్టిన్ లూథర్ గారు గ్రహించగలుగుతూ వచ్చినాడు. దేవుని దైవజనుడైన మార్టిన్ లూథర్ గారు ఈ సత్యాన్ని గ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి విశ్వాసం వలన రక్షణ ఉంది, విశ్వాసం వలన పాపక్షమాపణ ఉంది, లేఖనము తెలియజేసినదని మార్టిన్ లూథర్ గారు విశ్వసిస్తూ వచ్చాడు. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాలలో ఇలా రాయబడింది. మూడవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 13-14 వచనములను చూస్తే, పదమూడు 14 వచనాలను పరిశీలిస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. కాబట్టి ప్రోపు ఆ దినాల్లో సమాజాన్ని, క్రైస్తవ సభ్య సమాజాన్ని పరలోకానికి వెళ్ళకుండగా ప్రవేశించే వారిని కూడా ప్రవేశించడం లేదంట, వారు కూడా ప్రవేశించడం లేదు. శాస్త్రులు పరిశీల బోధన విధానం అక్రమ సంబంధమైన బోధన, హిత బోధ కాదు, అది సత్య సంబంధమైన బోధ కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాటి సభ్య సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని, ప్రజలను ఎలాగైనా హితబోధ నుండి మళ్ళిస్తూ వచ్చారో ఈ వాక్యం ఆధారంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనములో వారు ప్రవేశింపరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనివ్వరు అని. కాబట్టి ఈ సత్యాన్ని మార్టిన్ లూథర్ గారు గ్రహిస్తూ వచ్చినాడు. ప్రియమైన వారలారా, కాబట్టి ఆ దినములలో పునరుత్థానము లేదు అనే బోధ కూడా మరి కలిగినటువంటి సద్దుకాయలు పరిచయుల బోధన విధానము అలాగుంటూ వచ్చింది. నాలుగవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 23-29 వచనాలను మనం పరిశీలిస్తే, 22వ అధ్యాయము 23-29 వచనాల్లో పునరుత్థానము లేదని చెప్పేది సద్దుకాయలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చారు. పునరుత్థానమే లేదని చెప్పుకునే సద్దుకాయలు ఉన్నారు ఆ దినాల. తప్పుడు బోధ, అక్రమమైన బోధ. 29వ వచనాన్ని చూస్తే, అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకునను, పెళ్లికి ఇవ్వబడను, వారు పరలోకమందున దూతల వలె ఉందురు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎలాంటి దుర్బోధలు యేసుక్రీస్తు కాలంలోనే ఉన్నాయి, అక్రమమైన బోధలు. ఆదిమ సంఘ కాలంలోనే అక్రమమైన బోధలు ఉన్నాయి. మరి ఈనాటికి అవి ఎంతగా ప్రబలింటవో మనం ఊహించవచ్చు. ఇలాంటి పరిస్థితుల నుండి హితవాక్యమును, సత్యవాక్యమును, క్రమమైన వాక్యమును మనం విని వీక్షించాలి. అలాంటి వాక్యమును మన జీవితంలో అన్వయింపజేసుకోవాలి.
అక్రమమైనటువంటి బోధ చేసేవారిని, అక్రమంగా సంఘాలను కట్టేవాళ్ళని, అక్రమంగా ప్రజల్ని నడిపించేవారిని, అలాంటి అక్రమస్తులకు మనము విడిచి దూరంగా వెళ్ళిపోవాలని, క్రమాన్ని ప్రకటించే వారితో, సత్యాన్ని ప్రకటించే వారితో మనం సంబంధం కలిగి ఉండాలని సత్యవేద గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తూ ఉంటుంది. పరిచయులు శాస్త్రుల బోధ వారు చెబుతారు కానీ వారు చేయరు. పరిచయులు శాస్త్రులు వారు బోధిస్తారు కానీ ప్రజలకి వారు మాత్రం వాటిని పాటించినటువంటి వారు. కనుక సత్యవేద గ్రంథం బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఏది మనం బోధిస్తున్నామో దాన్ని మనం పాటించకపోయినా పాపమే, ఏది మనము పాటిస్తున్నామో దాన్ని ప్రకటించకపోయినా పాపమైన సత్యవేద గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మన జీవితంలో ఉన్నదే ప్రకటించాలి, మనము చేస్తున్నదే బోధించాలి అని సత్యవేద గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. 5వదిగా గమనిస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం పరిశీలిస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనములలో ఉన్న లేఖన భాగములను మనం పరిశీలిస్తే వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనం ఎలాంటి వారమో, ఏ స్థితిలో ఉన్నామో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. యేసుక్రీస్తు మన కనుల ఎదుట ప్రదర్శింపబడాలి, యేసుక్రీస్తుని మనం చూడాలి. 2వ వచనం, ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలనను ఆత్మను పొందితురా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితురా హెచ్చరిస్తుంది దేవుని వాక్యం. ధర్మశాస్త్రము వలన ఏ వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైన కార్యములు చేయనేరడు. విశ్వాసం వలన, వినుట వలన ఆత్మ సంబంధిగా ఒక వ్యక్తి జీవించవచ్చు. ఇది ఆరోగ్యకరమైన బోధ, సత్యబోధ, క్రమపరమైనటువంటి క్రమంతో కూడినటువంటి బోధన విధానమని సత్యవేద గ్రంథం బైబిల్ మనల్ని జ్ఞాపకం చేస్తుంది. 3వ వచనాన్ని కానీ పరిశీలిస్తే, మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఎలా ఉంది నీ ఆత్మీయమైన జీవితం? ఎలా ఉంది సహోదరుడా, సహోదరి, సేవకుడా, నాయకుడా, వర్తమానికుడా? ఎలా ఉంది మన ఆత్మీయమైన జీవితం? ఇంత బోధతో కూడినటువంటి ఆత్మీయమైన జీవితమా, లేదా నువ్వు తప్పుడు బోధ చేస్తూ నీ ముందు, నీ ఎదుట ఉన్న దేవుని వాక్యం వింటున్న వారిని తప్పుదారిలో పట్టిస్తున్నావా? నువ్వు క్రమంగా ఉండాలి, నీ బోధ క్రమమైనదిగా ఉండాలి. అప్పుడు నీ బోధ వినేవారు కూడా క్రమపరచబడతారు అని సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని వాక్యం అంటే 5వదిగా సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ధర్మశాస్త్రము, సున్నతైన ఆచారమును అలవాటు పడినటువంటిది. కాబట్టి 6వదిగా చూస్తే గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది. 6వదిగా మనం పరిశీలిస్తే గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరుగుట చూడగా ఆశ్చర్యము కలుగుతూ ఉంది.
ఈ దినాల్లో అందరూ సువార్త ప్రకటిస్తున్నారు, కానీ భిన్నముతో కూడినటువంటి సువార్తలు, అక్రమంతో కూడిన సువార్తలు, బోధ కానటువంటి సువార్త, సత్య సంబంధమైన బోధ కానటువంటిది, ప్రజలను అక్రమంగా తప్పుదారిలో నడిపించినటువంటి సువార్తికులు, బోధనా విధానము, వర్తమానికులను మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. అందుకే గలతీ పత్రిక 7వ వచనం 7వదిగా మనం పరిశీలిస్తే, గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును. సత్య సంబంధమైనటువంటి సువార్తను కాక, సత్య సంబంధమైనటువంటి క్రమాన్ని బోధించక, అక్రమాన్ని బోధిస్తున్నటువంటి ప్రతి సేవకుడు, సేవకురాలు, ప్రతి సువార్తికుడు, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులైనా సరే వారు శాపగ్రస్తులు అవుతారని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. వారు శాపగ్రస్తులు కనుక వారిని వెంబడించే వారిని కూడా శాపగ్రస్తమైన జీవితానికి, అగ్నిగుండానికి, అక్కడ ఏడుపు ఆగదు, పళ్ళు కొరుకుట ఆగదు, ఏడుపు ఆగదు, యుగాయుగములు ఆ శాపగ్రస్తమైన జీవితంలో ఉండవలసినటువంటి వారే సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి బోధలు చేయవారు, మనము అలాంటి బోధ చేసేవారికి మనం దూరం అవ్వాలి. అలాంటి సంఘానికి కూడా మనం దూరం అవ్వాలి. అలాంటి వ్యక్తులకు కూడా మనం దూరం అవ్వాలి. అలాంటి సహవాసములకు కూడా మనం దూరం అవ్వాలని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. నీ విఘ్నురాలు కనుక సువార్త సత్య సంబంధమైనదా, వారి బోధన విధానం, వారి సహవాసం, వారి సంఘం అక్రమముతో కూడిందా, అసత్యముతో కూడిందా, వారి బోధన విధానం, వారి సహవాసం, వారి సంఘం అని పరిశీలించవలసినటువంటి బాధ్యత దేవుడు నీ మీద ఉంచాడు. కనుకనే సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. వినుచున్న వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వినుచున్న వారలారా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త చూచుకొనుడి అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. మాకు తెలియదండి, వారు ఏదో చెప్తున్నారు, మేము వింటున్నామంటే వారి శాపగ్రస్తమైన జీవితంలో నీవు కూడా ఒకరోజు పాలుపంపులు పొందబోతున్నావు. వారి అక్రమంలో నీవు కూడా పాలుపంపులు పొందబోతున్నావు. వారి దుర్మార్గతలో నీవు కూడా పాలుపంపులు పొందబోతున్నావు. వారి దుష్టత్వంలో నీవు కూడా పాలుపంపులు పొందబోతున్నావు. దేవుడు అంటాడు, వారు ఏదో చెప్పారు మేము విన్నాం ప్రభు అంటే, నేను నీకు జ్ఞానం ఇచ్చాను, నీ జ్ఞానాన్ని అజ్ఞానంగా నువ్వు ఎందుకు అలా ప్రవర్తించావని దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు ఒకరోజు. అందుకే చెప్తున్నాడు, అలాంటి అక్రమమైనటువంటి బోధకులకి, అలాంటి అక్రమమైన సహవాసములకు, అలాంటి అక్రమమైన సంఘానికి నువ్వు దూరం అవ్వాలి, ప్రత్యేకింపబడాలి, వారిని విడిచిపెట్టాలి. సత్య సంబంధమైన సువార్త, సత్య సంబంధమైన సహవాసం, సత్య సంబంధమైన సంఘం గ్రహించి పరిశీలించి వారితో సంబంధం కలిగి ఉండాలని, అదే హితబోధని, అదే సత్య సంబంధమైన సంఘమని, సత్య సంబంధమైన సహవాసమని, సత్య సంబంధమైన క్రమమని. అలాంటిది కాకపోతే అది అక్రమం అనేది, శాపగ్రస్తమైనటువంటి జీవితం అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకమందున వచ్చిన యొక్క దూతయనను మీకు ప్రకటించినట్లా అతడు శాపగ్రస్తుడు. అపోస్తలు బోధిస్తుంటున్న మాట ఇది. ఈరోజు అందరూ కూడా ఇష్టానుసారంగా వారికి ఇష్టమైనటువంటి విధానంలో బోధిస్తున్నారు. సత్యవేద గ్రంథానికి అనుకూలమైన బోధనేనా? ఆదిమ సంఘము యొక్క అపోస్తల యొక్క పునాదులేనా? అపోస్తల క్రమమేనా? కాదా? నువ్వు పరిశీలించవలసిన వాడవుగా, దానవుగా ఉంటున్నావు.
దేవుడు నీ విఘ్నతకి విడిచిపెట్టాడు. నువ్వు గ్రహించాలి, పరిశీలించాలి, సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని చేపట్టాలని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, మోసపోకు, వంచనకరమైన మాటలకు వినొద్దు, చెవియొగ్గొద్దు, లోబడకు. అలాంటి వంచకులకు, వంచనకరమైన బోధకులకు, సంఘానికి, సహవాసానికి నువ్వు వేరే వారిని విడిచిపెట్టాలని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. చూడండి, తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవైందువు. దేవుని వాక్యమును జ్ఞాపకం చేస్తూ ఉంది. 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, 3వ అధ్యాయం 6వ వచనం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారముగా కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరు యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. యేసుక్రీస్తు నామములో సాటి సహోదరుడిగా, సేవకుడిగా ఇలాంటి అక్రమమైన బోధకు, అక్రమమైన సంఘానికి, సక్రమంగా నడిపే సహవాసానికి నువ్వు దూరంగా తొలగిపోయి సత్య సంబంధమైన బోధ, సత్య సంబంధమైన సహవాసం, సత్య సంబంధమైన క్రమం కలిగినటువంటి సంఘములో నువ్వు విశ్వాసగా, ఆత్మీయంగా కట్టబడాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది. లేదంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. అక్రమముగా జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని గురించి అంటున్నాడు, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. ఎన్ని చేసినా బోధలు, ఎన్ని స్వస్థపరిచినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకాలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా అక్రమం ఉంటుంది. అలాంటి అక్రమమైన సహవాసంలో, అక్రమమైన బోధన విధానంలో, అక్రమమైన సంఘంలో నీవు ఉన్నట్లయితే నీవు కూడా అగ్నిగుండానికి వెళ్తావు. అది తప్పించుకున్నప్పుడే నువ్వు హిత బోధ వైపు తిరగాలి, సత్య సంబంధమైన బోధ వైపు తిరగాలి, సత్య సంబంధమైన సహవాసం వైపు తిరగాలి, అపోస్తుల క్రమం వైపు, ఆ బోధన విధానం వైపు నీ విశ్వాస జీవితం ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకా ఒకవేళ ఇంకా అక్రమంలో ఉన్నట్లయితే, ఇంకా రక్షణ మారు మనసు లేకున్నట్లయితే, నీ కొరకు నాకు 2019 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఇంకా అక్రమం చేస్తూ జీవిస్తున్నట్లయితే, ఇంకా అన్యాయం చేస్తూ జీవిస్తున్నట్లయితే, నీ కొరకే నీ అక్రమం నుండి నిన్ను విడిపించి క్రమంలోనికి, సత్యంలోనికి నిన్ను నడిపించాలని ఆయన తల మీద ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి, కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి, డొక్కల బల్లెపోటు, దేహం అంతా కొరడాల చేత కొట్టబడుతూ వచ్చింది, రక్తం అంతా చిందిస్తూ వచ్చాడు. అక్రమము చేస్తున్న వారందరి నిమిత్తం, అక్రమంగా జీవిస్తున్న వారి నిమిత్తం. సహోదరుడు, ఆ క్రమంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. యేసు రక్తం ప్రతి పాపము నుండి, ప్రతి అక్రమము నుండి నిన్ను విడిపించి సత్య సంబంధమైన క్రమంలోనికి నిన్ను నడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయనుగాక. ఒక తీర్మానం చేసుకో, ఈ వీడియోని వీక్షించి, వర్తమానాన్ని వీక్షించి అక్రమం తప్పించుకుంటావు, అగ్నిగుండా తప్పించుకుంటావు, సత్యంలోకి చేర్చబడతావు, సత్య సహవాసం, సత్య క్రమంలోనికి నువ్వు వస్తావు. యుగ యుగంలో సత్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుతో పరలోక రాజ్యంలో ఉండబోతున్నావు. ఈ తీర్మానం నువ్వు కావాలనుకుంటున్నావా? అక్రమం నుంచి తప్పించుకున్నప్పుడే అగ్నిగుండం తప్పించబడుతుంది. అక్రమంలో జీవించినట్లయితే అగ్నిగుండంలోకి నువ్వు వెళ్తావు. యేసు విశ్వాసం చెప్పు, నీవు ఇంటి వారును అక్రమం తప్పించుకొని, మోసం నుండి, అన్యాయం దగ్గర నుండి విమోచించబడి నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధవానికి మా స్తోత్రం. ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. అక్రమంగా నడుచుకున్న వారు నీ యందు విశ్వాసం ఉంచి మీ రక్తధారలో కడగబడి ఇష్టపడుతున్నగా వారి పాపం క్షమించి
క్రమంలోనికి, సత్యంలోనికి నడిపించండి. ఒకవేళ అక్రమైన బోధ చేస్తూ అక్రమైన సహవాసం సంఘం కలిగి పరిచయం చేస్తున్న వారితో మాట్లాడుతూ వచ్చారు, క్రమంలో వస్తే ప్రభా, లేదంటే శాపగ్రస్తమైన జీవితం గలతి 1:8 ప్రకారంగా శాపగ్రస్తం నుంచి విమోచించడానికే మీరు పరలోక వైపును వదులుకొని ఈ లోకానికి వచ్చారు. మా శాపములు మీరు భరించి మాకు విమోచన, విడుదల ఇచ్చారు. నిత్యమైన ఆశీర్వాదం, నిత్యరాజ్యం కొరకై యమగుండం, అగ్నిగుండం తప్పించ మీరు యజ్ఞపశుగా బలిగా చేయబడుతూ వచ్చారు. రక్త ద్వారంలో కడగబడి ఎవరైతే దైవ ప్రత్యక్షతలోని క్రమంలోనికి అక్రమం నుంచి విడిపించబడడానికి ఇష్టపడుతున్నారో వారి దోషం క్షమించండి, క్రమంలోకి సత్యంలోకి నడిపించండి, నిత్యరాజ్యాన్ని వారసులుగా చేయమని వందనములు చెల్లిస్తూ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తుంటున్నాం.